విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న భాజపా కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Not even one man or one woman or otherwise should stand anywhere. Please, security. ఈ వేదిక మీద కూడా ఎవరు మూవ్మెంట్ కావద్దు. తర్వాత ఎవరు కూడా అభినందనలు, పూలమాలలు, షాళ్ళు అది ఇచ్చే సందర్భం కాదు. ఒకటి, ఆర్థిక మంత్రి గారికి కొంత ఒంట్లో నలతగా ఉంది గత 3 రోజులుగా. అయినప్పటికీ ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. మనం ఇచ్చిన మాట ప్రకారం వాడికి వచ్చాడు. రెండవది, ఇప్పుడు నన్ను అభినందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేయాల్సిన పని చేస్తున్నాం, రాబోయే రోజులు కూడా చేస్తాం. కానీ ఇవాళ ముఖ్యంగా నేను హరిబాబు గారికి చెప్పాను, ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆహ్వానం మేరకు మన యొక్క విజయవాడ నగరానికి వస్తున్నారు. అమరావతి ప్రభుత్వ పరిపాలనా భవన సముదాయానికి శంకుస్థాపన చేయడానికి. రెండవది, విజయవాడ నగరం, గుంటూరు నగరానికి నేను పట్టణాభివృద్ధి మంత్రిగా గత సంవత్సరం కిందట ఇచ్చినట్టు 1000 కోట్ల రూపాయలు మంచినీరు, అలాగే మురుగునీరు పరిశుద్ధ్యం, మరి అంతర్గత భూజల రవాణాకు కావాల్సిన 1000 కోట్ల రూపాయలకు కూడా శంకుస్థాపన చేయడం కోసం, అలాగే రాజధానిని కలిపే రహదారులకు శంకుస్థాపన చేయడం కోసం మనం ఇవాళ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నేను ఒక్క విషయమే మీకు చెప్పగలను. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయం, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం అందాయంటే దానికి ప్రధాన కారణం మనం అందరూ అభినందించాల్సింది మొట్టమొదటి వ్యక్తి శ్రీ నరేంద్ర భాయ్ మోదీ, మన యొక్క భారత ప్రధానమంత్రిని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. మోడీ గారి దేశాన్ని అంతా కూడా పరివర్తన తీసుకురావాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధిగా వెళ్లాలని, ప్రపంచంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా వెళ్లాలని ఆ యొక్క ఉద్దేశంతో రాత్రి మొవళ్లు పనిచేస్తూ ఉన్నాడు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. అందరితో కలిసి పనిచేస్తామనే ఆకాంక్షను వెలిబుచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికీ, లేదా తెలంగాణలో ఇంకో ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎందుకంటే రాష్ట్రాలు ముందుకు వెళ్ళందే కేంద్రం ముందుకు వెళ్ళదు, దేశం అభివృద్ధి చెందదు. ఆ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కి విభజన సందర్భంగా అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని గుర్తించి ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధ తీసుకుని మనం పరిష్కరించే మార్గంలో ప్రధానమంత్రి గారు వెళ్తూ ఉన్నారు. నేను ఇక్కడ ప్రజాప్రతినిధి కాకపోయినా మన తెలుగువాడిగా ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఉండలేక నేను చర్చ సందర్భంగా, చర్చకు ముందు, బిల్లు పెట్టక ముందు, బిల్లు పెట్టినప్పుడు, బిల్లు పాస్ అయినప్పుడు, బిల్లు పాస్ అయిన తర్వాత దాని అమలు కోసం అని చెప్పని చర్చ జరిగినప్పుడు ప్లానింగ్ కమిషన్తో, ప్రభుత్వ పెద్దలతో వివిధ స్థాయిల్లో అన్ని విషయాలు చర్చించిన తర్వాత కొన్నేమో చట్టంలో పెట్టారు, కొన్ని చట్టంలో పెట్టలేదు, కొన్నేమో ఉత్త హామీలు ఇచ్చారు. నేను అవన్నీ వివరాల్లోకి పోదలుచుకోవాలని సమయం కూడా లేదు మనకి. ముఖ్యంగా మనం ఆయన వినాల్సి ఉంది. వాటిని అమలు చేయడం కోసం కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం, శ్రద్ధ తీసుకుంటాం. ఎవరో ఏదో అంటారని, ఎవరో సన్మానం చేస్తారనో, లేకపోతే ఎవరో విమర్శిస్తారనో, లేకపోతే ఇంకేదో మాట్లాడతారనే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఈ ప్రజలకు న్యాయం జరగాలని నేను ఒకటే మాట చెప్పగలను. నాకు తెలిసిన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని సంస్థలు, ఇన్ని రకాలైన నిధులు మంజూరు చరిత్రలో జరగలేదు. ఆంధ్రప్రదేశ్కి మాత్రమే జరిగింది. చరిత్ర తెలిసిన వాళ్ళు, విషయాలు తెలుసుకోగలిగిన వాళ్ళు, తెలుసుకుందామనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంది. నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా కొంతమంది రకరకాల ప్రకటనలు చేస్తే నేను వచ్చిన తర్వాత ఈ వేదిక మీద చెప్పా. ఎందుకంటే అందరు ప్రజలు బాగా తెలివైన వాళ్ళనే విషయం తెలిసిపోయిందని వాళ్ళు ఇచ్చేటికి స్వాగతాన్ని బట్టి. అందువల్ల దాని గురించి నేను మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు ఆయన చెప్తాడు. నేను పార్లమెంట్లో శ్రద్ధ తీసుకున్నప్పుడు, ఆ శ్రద్ధ తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రం వాడు కాకపోయినా, ఈ విషయాలన్నీ ఆయనకు తెలవకపోయినా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభలో నాయకుడిగా శ్రీ జైట్లీ గారు పూర్తిగా నిండుగా మెండుగా నాకు అండగా నిలబడి పార్లమెంట్లో ఆ రోజు ఆయన సమర్థన చేయబట్టి, ఆయన నన్ను ఆంధ్రప్రదేశ్ విషయం కాబట్టి ముందు మీరు మాట్లాడండి అని నాకు అవకాశం ఇచ్చి, తాను తప్పుకొని తాను వెనక కాస్త తగ్గి నాకు అవకాశం ఇచ్చి మాట్లాడినవి బట్టి ఆ రోజు మన ఆంధ్ర గొంతు రాజ్యసభలో ఎత్తగలిగాం, సమస్యలు దృష్టికి తేగలిగాం, కొన్ని సాధించగలిగాం, కొన్ని హామీలు పొందగలిగాం, దేశ దృష్టిని ఆకర్షించగలిగాం. అందుకని ఐ వుడ్ లైక్ టు రియలీ, దో ఈజ్ మై కొలీగ్,
and like my younger brother, I would like to really compliment him from the bottom of my heart for whatever support he has extended to us on the floor of the Rajya Sabha, first part. The second part, ఆ తర్వాత ఇవాళ ఈ ప్రత్యేక ప్యాకేజీ రావడానికి మొన్న రాష్ట్రం కేంద్రం సంప్రదించుకొని ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడానికి వీటన్నిటిలో కూడా నేను ఎంత ప్రయత్నం చేసినా అందరి మిత్రులు సమావేశాలు పెట్టినా నా దగ్గర ఉన్న వాటిని నిధులు నేను మంజూరు చేసినా కానీ ప్యాకేజీ దీనికి పరిష్కారం కనుక్కోవడంలో ఆర్థిక మంత్రి సహకారం లేకపోతే సాధ్యమై ఉండేది కాదు. అందుకని మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున బీజేపీ తరఫున శ్రీ అరుణ్ జైట్లీ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది మన అదృష్టం. ఈ దేశానికి క్లిష్టమైన పరిస్థితుల అధికారం మన చేతికి వచ్చింది. సమర్థుడైన నాయకుడు వచ్చాడు, కానీ ఆర్థిక వ్యవస్థ క్లిష్టంగా ఉంది. దాన్ని సరిదిద్ది ఓర్పుతో, నేర్పుతో, కూర్పుతో, మార్పుతో, చేర్పుతో ఆర్థిక వ్యవస్థని వాళ్ళ జవసత్వాలు వచ్చే విధంగా చేసిన వ్యక్తి శ్రీ అరుణ్ జైట్లీ అని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఒకటి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా, రెండవది మన జిఎస్టీ బిల్లు సందర్భంగా ఐ హావ్ సీన్ మై సెల్ఫ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్ అండ్ డే every day for most than a year. The amount of patience he has shown, the amount of perseverance he has exhibited, and the amount of persuasion he has taken up to deal with so many political parties across the country to evolve a consensus on a historic revolutionary bill, GST. The credit goes to the Finance Minister of India, Sri Arun Jaitley. That's why I would like to compliment him. అందుకని మిత్రులారా, అంతకన్నా నేను ఎక్కువగా విషయాలు ఇక్కడ చెప్పదలుచుకోలేదు. మిగతా విషయాలని బహిరంగ సభ ఉంది, దాంట్లో మాట్లాడతాం. ఆ తర్వాత కూడా మాట్లాడుతూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ సహకారం అనేది నిరంతరము కొనసాగే ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం అందుతూనే ఉంటుంది. ఆ విషయంలో మనం నిశ్చింతంగా ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీరందరూ ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ చెప్పిందేమిటి, బీజేపీ చేసిందేమిటి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేవలసిందిగా మేమందరం కోరుతూ, నేను ఇంకెక్కువ సమయం తీసుకోకుండా మన సహచరుడు, కేబినెట్ సహచరుడు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ గారు, వారి ఆరోగ్యం కొద్దిగా చెప్పాను కదా కొంత ఇబ్బంది ఉంది, వారు మాట్లాడతారు. అందరికీ ఇంగ్లీష్ అర్థమవుతుంది కదా, మన ట్రాన్స్లేట్ చేసే సమయం పడుతుంది. అందరికీ ఆంగ్ల భాష అర్థమవుతుందా? మంచిది, సంతోషం. ఆయన తెలుగులో మాట్లాడలేదు కదా.